హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ తెలుగు వారి ఆల్ టైమ్ ఫేవరెట్ గోంగూరతో పప్పు. మేము చెప్పే స్టైల్లో గోంగూర పప్పు కనుక చేశారంటే లొట్టలేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ గోంగూర పప్పు రైస్, రాగి సంగటి, రోటీస్కి అత్యద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఒక కుక్కర్ తీసుకుని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని 100 గ్రామ్స్ కందిపప్పు యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 8 పచ్చిమిర్చి తరుగు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని 3 మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని తర్వాత రుచికి సరిపడిన ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని తర్వాత ఒలుచుకొని బాగా కడిగిన 1 కప్పు గోంగూర ఆకులు వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని 1 కప్పు పప్పు ఉడికించిన నీళ్లు అందులో వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుని ఉడికించి పక్కన ఉంచుకున్న పప్పు అందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించాలి, లేదంటే అడుగంటిపోతుందని గుర్తుంచుకోండి. తర్వాత రుచి చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పప్పుని వేరే బౌల్లోకి తీసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి తర్వాత స్టవ్ వెలిగించి తాలింపు బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఓ ఎండుమిర్చి తుంచి అందులో వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని తాలింపు ఎంత బాగా వేస్తే కూర అంత రుచిగా ఉంటుంది. తాలింపు మాడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ పొడి వేసుకొని ఓరెమ్మ కరివేపాకు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గోంగూర పప్పులో తాలింపు వేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ గోంగూర పప్పు రెడీ. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.